Hi guys, I am Mr. Kiran and welcome to our channel. Friends, నేను సెకండ్ వీడియోలో ఏంటంటే మన బ్లాగ్ థీమ్ని ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పాను. సో అందులో ఏంటంటే నేను ఒకటి చెప్పడం అయితే మర్చిపోయాను. సో ఈరోజు ఆ బ్లాగ్ థీమ్లో ఇంకో ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ని ఎలా చేయాలి అని చెప్తాను. సో మీకు కూడా ఆ డౌట్ వచ్చే ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా గైస్, ఇది ఏంటంటే ఇది నేను అప్డేట్ చేసిన బ్లాగ్ థీమ్. సో ఇందులో మనకి ఏంటంటే ఇక్కడ పైన టెక్ అని, ఫ్యాషన్ అని, స్పోర్ట్స్ అని, టెక్నాలజీ అని ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని సబ్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో ఈ కేటగిరీస్లో పోస్టులు అనేటివి డిస్ప్లే అవ్వవు, ఎందుకంటే మనం ఒక సెట్టింగ్ చేసే వరకు ఈ కేటగిరీస్లో మనకు సంబంధించిన పోస్టులు అనేటివి డిస్ప్లే అవ్వవు. సో మరి ఈ సెట్టింగ్ని మనం ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో మీకు ఆల్రెడీ నేను మన బ్లాగ్లో ఒక పోస్ట్ అనేది ఎలా రాయాలి అని చెప్పాను. సో ఆ పోస్ట్ రాయడంలో నేను ఏంటంటే పక్కన లేబుల్ కూడా ఎలా ఇవ్వాలి అని చెప్పాను. సో ఈ లేబుల్ ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే కేటగిరీ ఉందో ఈ కేటగిరీకి సంబంధించిన లేబుల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఏంటంటే హెల్త్కి సంబంధించిన లేబుల్ కాబట్టి నేను ఇక్కడ హెల్త్ అని ఇచ్చాను. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పోస్ట్కి నేను లేబుల్ అనేది ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను ఏంటంటే లేబుల్ అనేది ఇస్తున్నాను. సో టెక్ అని ఒక లేబుల్ అయితే ఇచ్చాను. లేబుల్ ఇచ్చేసి డన్ పైన క్లిక్ చేశాను. డన్ పైన క్లిక్ చేసుకొని నేను మళ్ళీ నా హోమ్ పేజ్లోకి రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఇంకా అప్డేట్ చేయలేదు. సో అప్డేట్ చేసేసి ఇప్పుడు నేను హోమ్ పేజ్లోకి అయితే వస్తున్నాను. సో ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మన పోస్ట్ల పక్కన వాటికి సంబంధించిన లేబుల్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది టెక్ అని, ఇది హెల్త్ అని కనిపిస్తుంది. సో ఇలా మీరు ఆ పోస్ట్కి సంబంధించిన లేబుల్ని ఇవ్వండి. సో ఆ లేబుల్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో ఇదే ఉండేలా చూసుకోండి. సో ఇలా చూసుకున్న తర్వాత లేఅవుట్ పైన క్లిక్ చేయండి. లేఅవుట్ పైన క్లిక్ చేసుకొని మీరు కనుక కిందికి వచ్చినట్టయితే ఇక్కడ మీకు టెక్ అని, ఫ్యాషన్ అని, స్పోర్ట్స్ అని, టెక్నాలజీ అని ఇవే ఉన్నాయి. సో ఇందులో మీరేంటంటే సెట్టింగ్ అనేది చేయాలి. సో ఇప్పుడు ఈ టెక్కి సంబంధించిన సెట్టింగ్ అనేది చేస్తున్నాను. సో దీనికి సంబంధించి సెట్టింగ్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ అడుగుతుంది. సో టైటిల్ ఏదైతే ఉందో అదే టైటిల్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు టెక్ కాకుండా ఏదైతే మీరు కేటగిరీ అంటే లేబుల్ ఏదైతే ఇచ్చారో అదే లేబుల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ప్రస్తుతానికి నేను ఫస్ట్ పోస్ట్కి టెక్ అని ఇచ్చాను కాబట్టి సో ఇప్పుడు కూడా టెక్ అని ఇచ్చేసి సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. సేవ్ పైన క్లిక్ చేసి సెకండ్ వచ్చేసి ఫ్యాషన్ ఉంది. సో ఇది ఫ్యాషన్ కాకుండా హెల్త్ అని పెడదాం. సో ఇప్పుడు చూడండి, ఇది ఫ్యాషన్ అని ఉంది కదా. సో మనం ఏంటంటే హెల్త్ అని పెడదాం. హెల్త్ అని పెట్టేసి ఇక్కడ మధ్యలో మనకి ఏంటంటే ఇది ఫ్యాషన్ అని ఉంది కదా. సో ఈ కంటెంట్లో మనం ఏంటంటే ఈ ఫ్యాషన్ని తీసేసి ఇంతకుముందు మనం ఏదైతే లేబుల్ ఇచ్చామో ఆ లేబుల్ని ఇక్కడ పెట్టాలి. సో అక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్లో ఇస్తే ఇక్కడ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లోనే ఇవ్వాలి. సో అక్కడ నేను ఏంటంటే స్మాల్ లెటర్స్లో ఇచ్చాను కాబట్టి ఇక నేను స్మాల్ లెటర్స్లోనే ఇస్తున్నాను. ఇచ్చేసి సేవ్ అనేది చేస్తున్నాను. సో తర్వాత మీరు ఈ స్పోర్ట్స్కి సంబంధించి అండ్ అలాగే టెక్నాలజీకి సంబంధించి కూడా మీరు వీటిని ఎడిట్ అయితే చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత ఇది మన ఓల్డ్ బ్లాగు. ఒకసారి మనం రిఫ్రెష్ చేసి చూద్దాము. రిఫ్రెష్ చేసి చూసినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే టెక్కి సంబంధించిన పోస్ట్ అండ్ అలాగే హెల్త్కి సంబంధించిన పోస్ట్ అనేది రావడం జరిగింది. ఇంతకుముందు ఇవి మనకి ఎంటీగా ఉండేవి. సో ఇంతకుముందు ఇక్కడ మనం సెట్టింగ్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఈ పోస్టులు అనేటివి కనిపిస్తున్నాయి. సో ఇలా అయితే మీరు ఈ సెట్టింగ్ని అయితే చేసుకోండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్లో అడగండి. అండ్ అలాగే మనకు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. జై హింద్.